కంగ్రాచులేషన్స్ ప్రసాద్. ఓహో, నీ పెళ్లి అబ్బా బ్రహ్మాండంగా జరిగింది. ఆఫీసులో కాలింగ్ బెల్ కొడుతున్నా ఇంకా నీ పెళ్లి బ్యాండ్ లాగా వినపడుతుంది. నువ్వు చెబుతుంటే నేనేమో అనుకున్నాను గాని నువ్వు ఊహించిన దానికన్నా అందమైన పెళ్ళానే దొరికింది. ఎలిజబెత్ ఏమండి ప్రసాద్ గారు, మీ పెళ్లి రిసెప్షన్ ఎప్పుడు? మీ ఎడం వైపు అందాన్ని చూపించి మమ్మల్ని ఎప్పుడు తిరిగేస్తారు? మీ ఆవిడ అందానికి దిష్టి తగులుతుందని ఆవిడ దాచేశారా? మాకైతే పౌడర్లు స్నోలు కావాలి. మీ ఆవిడ సహజ సౌందర్యవతేటగా, మీ ఆవిడ జడ హైలైటెడ్గా. పొద్దుటి నుంచి మన ఆఫీసులో మీ ఆవిడ జడ గురించే చెప్పుకుంటున్నారు. ఏమే ఎదుటి వారిని విమర్శిస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నట్టుంటుంది, మనల్ని ఒకళ్ళు విమర్శిస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ మీద పడినట్టుంటుంది. కళ్ళం పడితేలే వెళ్ళరా. ఏమైందండి? పెళ్లి 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 అన్న ప్రాణం తీసావు. పెళ్లి కాకముందు మంచం మీద పడుకునేవాడు, ఇప్పుడు చూడు ఏంట్రా నేల మీద పడుకున్నావు? తోచక. ఆహా, ఈ ఇంట్లో పుట్టి పెరిగిన నీకే ఈ ఇంట్లో తోచకపోతే పరా ఇంటి అమ్మాయికి ఈ ఇంట్లో ఎలా తోస్తుంది? వెళ్ళు. ఒరే, వాళ్ళ తారీఖు ఎంతరా? 6. వచ్చే సంవత్సరం ఇదే తేదీకి నా చేతుల్లో పెంట చినపరబ్రహ్మ ఉండాలి. వెళ్ళు. అబ్బా, నువ్వు పద. ఇక్కడ పడుకున్నావంటే? మీరు వచ్చాక కాళ్ళు పడదామని ఇక్కడ కూర్చున్నాను, నిద్ర పట్టేసింది. ఆహా, ఆ చాప మీద తాళాడు. ఇదిగా దిండెందుకు? నాకు చెయ్యుందిగా, మీరు ఇది కాళ్ళ దగ్గర వేసుకోండి. నాకు ఇదే అలవాటు. నా పై తల్లి వాంతులు చేసుకుంటుందంటే ఇప్పుడు ఆటగాడిదని కంది, మరి దున్నపోతులు కంటుందేమో. నా తల్లి పైడి తల్లి. ఎక్కడకట్టు? నువ్వెక్కడున్నావా? మరి లోపల వాంతులు. కోడలు తప్పింది. నువ్వు మా మనవడి పేరు పెంట చినపర. బాబు గారు, బాబు గారు ఏమనుకోకుండా, రాత్రి నుంచి 1 వరకు వాంతులు అవుతున్నాయండి. ఈ కారంగా ఉందండి. అమ్మగారు అమ్మగారు తొందరగా బట్టలు వేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాటలు తెచ్చుకోవాలండి. అయ్యా, ఆ బోధ రంకేసిందని అడివి ఎదిరిపోదు. తాత కేకలెడుతున్నాడని మానవుడు ఊడిపడతాడా? మా లక్ష్మి రావాలి, ఇల్లంతా నడవాలి, చిందులేసి గంతులేసి పేడంతా తొక్కాలి. మా లక్ష్మి రావాలి, ఇల్లంతా నడవాలి, చిందులేసి గెంతులేసి. ఆపండి గోళ. ఏంటమ్మా ఇదంతాను? శుక్లారం కదా, ఇల్లంతా పేడతో అలుకుతున్నాను అత్తయ్య. గచ్చు నెలలో ఎవరన్నా పేడతో అలుక్కుంటారా? నా కోడల పిల్ల తలుచుకుంటే గచ్చు చేసి నేలే కాదే, గంటిపేట కోటను కూడా పేడతో అలికేయాల్సిందే. చూడమ్మా, మూలలు వదలకుండా అన్ని మూలలు పేడతో అలికే. ఎన్ని లారీలు పేడైనా పర్లేదు, గడ్డెత్తే గేదెలు మళ్ళీ వేస్తాయి. అడ్డొస్తే మీ అత్తగారి మొహం కూడా అలికే, దాని మొహం అందంగా చూసి చాలు. పద. ఇల్లంతా నడవాలి, చిందులేసి గొంతులేసి పేడంతా తొక్కాలి. అయ్యయ్యో, ఏంటంటే అలా జారి పడిపోయారు? ఏంటంతా పేడ దరిద్రం. దరిద్రం కాదండి, శుక్లారం పూట ఇల్లు అలక్కపోతే ఇంట్లో లక్ష్మి అలికి వెళ్ళిపోద్దండి. నువ్వు ఎప్పుడైతే వచ్చావో అప్పుడే పోయింది. ఏంటండి అలా కేకలు వస్తారు? పేడతో ఇల్లు అలకటం తప్ప? తప్పుగా తయారు. రైట్, నువ్వు రైట్, నీ పేడ రైట్, నాదే తప్పు. అయ్యో, మళ్ళీ పడిపోయారు. ఆహా, కడలోడు విளையாடு மச்சண்டி. என்னடி அவதாரம்? வைசாக் மென்டல் ஆஸ்பத்திரி சர்க்கோ. ஆஹா, அழகா இருக்காரடி கொல்ட்டி. ஆஹா, அவர் மூக்க பாருடி, அவர் கண்ணு பாருடி, அவர் மூஞ்சி மொத்தமா பாரு. మోడర్న్ దేవదాస్ மாதிரி இருக்காரடி. ఏమిటి గోల? పిచ్చి పిచ్చిగా ఉందా?
మధ్యాహ్నే పాతింగళ మరవాడతో పూకుళ్ళే. ఆపండి. ఏం భాష ఇది? ఆడమలయాళమా? మీ భాషలో మీరు తిడతా, నా భాషలో నేను తిడతాను తెలుసా? ఇది తెలుగుదేశం, తెలుగులో మాట్లాడండి. என்னடா வளர அருகட்ட முண்டம். ఏంటే ముండంటావేంటి? దరిద్ర మొహాలు మీరు పళ్ళు రాళ్ళు కూడా అసలు ఏమనుకుంటున్నారు? இவர் போட்டோ தின்தந்தில போட ரொம்ப நல்லா இருக்கே. மீனாட்சி బ్యూటిఫుల్, లవ్లీ, ఎక్సలెంట్. என்னடி என்ன விஷயம்? பால் இந்த பைத்தியக்காரனே. ఏయ్, నాకు పైత్యమా? నీకు పైత్యం, నీకు దగ్గు, నీకు రొంప, నీకు వాతం. అసలు మీరంతా ఆడవాళ్ళేనా? మీరు కొరిగిదయ్యా చక్కసలు కోతరు అసలు మీరు. ఏమండి అంతటితో ఆపండి. మీకు మీకు తెలుగు వచ్చండి? మీకన్నా బాగానే వచ్చు. ఏమండి అయితే వాడుకోవచ్చా? రాదండి. వచ్చుంటే ఈ పాటికి మీరన్న మాటలకి మీ కాళ్ళు చేతులు విరిచి సముద్రంలో వేసేవాళ్ళు. అమ్మో, என்னடி பாருடி, இவர் தரித்திரம் தரித்திரம் சொல்றாருடி. தரித்திரனா தமிழ் தரித்திரம் இல்லடி, தரித்திரனா தெலுங்குல சோ பியூட்டிஃபுல். yes, yes. ஓ அப்படியா? எக்ஸிபிஷன் கூட ரொம்ப தரித்திரமா இருக்குடி, வாடி போய் பார்க்கலாம். థ్యాంక్ యూ. ఏమిటండి మీరు ఒళ్ళు మర్చి సముద్రం పక్కన పడుకున్నారు? అదే అంటే మనసు బాగోలేదంటారు. మీలో ఉన్న ఆటుపోట్లు ఈ సముద్రంలో ఉన్న ఆటుపోట్లకు తెలియదండి. ఇది ఒక మగాడి కన్నీటి కథ. కన్నీటి కాదా? ఉప్పగా ఉండే కన్నీటికి ఉప్పు నీటి సముద్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. బాయ్. బందర్ లడ్డు ఉందా? మైసూర్ బొండా ఉంది సార్. బందర్ లడ్డు ఉందా? కలకత్తా రసగుల్లా ఉంది సార్. నేను అడిగింది బందర్ లడ్డు ఉందా లేదా? ఇప్పుడే అయిపోయింది సార్. బందర్ హల్వా ఉంది సార్. ఏంటయ్యా నేను అడిగింది ఆఫ్టర్ టిఫిన్, అది కూడా నాకు కావాల్సిన దొరకదా? నా మీద కోపడతారేటండి? మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయా? నాకు ఈ హోటలంతా కొనాలంది. కొనగలనా? ఏదైనా రాసి పెట్టి ఉండాలి సార్. నా లైఫ్ లో నాకు కావాల్సింది ఎప్పుడు నాకు దొరకదు. హలో, మీరా? ఇదిగోండి మీకు కావాల్సిన బందర్ తీసుకోండి. మరి మీకు? ఐఎమ్ నాట్ పర్టికులర్. చూడండి, ఆఫ్టర్ ఆల్ లడ్డు కోసం జీవితంలో డిసప్పాయింట్ అయితే ఎలాగా? టేక్ ఇట్. థ్యాంక్ యూ. జీవితంలో మొట్టమొదటిసారిగా నేను అనుకున్నది నాకు దొరికిందండి. అది మీ చేతుల మీదుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందండి. ఇంత చిన్న విషయానికి జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు, పోగొట్టుకున్నదేదో దొరికినట్టు. యు ఆర్ సో పర్టికులర్. ప్లీజ్ సిట్ డౌన్. మీరు ఈ ఊళ్ళో ఏం చేస్తున్నారు? ఎస్ఆర్ఎంటీలో పనిచేస్తున్నాను. మై నేమ్ ఇస్ పిఈఎస్ ప్రసాద్. అరే, నేను పనిచేసేది SRMTలోనే. ఇస్ ఇట్? మెడ్రాస్ లో. హౌ వండర్ఫుల్. అయితే మన ఆఫీస్కి రాలేదే? రండి మన ఆఫీస్కి వెళ్దాం. నేను ఆఫీస్ పని మీద రాలేదు, ఫ్రెండ్స్ తో పిక్నిక్ వచ్చాను. ఆఫీస్ వేరు, జీవితం వేరు. నేను ఇవాళ సాయంత్రం వెళ్తున్నాను. వెళ్ళిపోతున్నారా? ఏ? మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? రీనా. ఏమండి ఏమండి, మిమ్మల్ని ఏ లోకానికి వెళ్ళారు? అదే, మీరు చాలా బాగున్నారండి. మీరు చాలా బాగున్నారు. మీరు మోడర్న్ డ్రెస్సులో ఎంత అందంగా ఉన్నారో తెలుసా? మోడర్న్ డ్రెస్సా? నేనా? మీరెప్పుడు చూసారు నన్ను? నేను అసలు మోడర్న్ డ్రెస్ వేనండి. అదేనండి నా గ్రేట్నెస్. నాకు కావాల్సిన అందాన్ని నేను అనుకున్నట్టుగా ఊహించూడగలను. చూడండి మిస్టర్ ప్రసాద్, జీవితాన్ని ఎప్పుడు ఊహించొద్దు. ఒక్కోసారి ఊహే జీవితం అయిపోతుంది. Have it. ஏய் ரீனா. ஓ దరిద్రం సార్. உங்க ஏரியா எல்லாம் ரொம்ப దరిద్రமா இருக்கு சார். வாடி போலாம். నేను వెళ్ళొస్తానండి. పోయిட்டு వరండి సార్.